యువత భరోసా కూటమి ప్రభుత్వం బాధ్యత. నిరుద్యోగుల వెతలు తీర్చేది ఎన్డీఏ ప్రభుత్వం. పట్టభద్రులకు అండగా పేరాబత్తులకు పట్టభద్రులంతా పట్టం కట్టాలి. ఎమ్మెల్యే సత్యానందరావు. రావులపాలెం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివి గణేష్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ, అయినవిల్లి సత్యబాబు గౌడ్ యువతకు భరోసాగా తెలుగుదేశం, జనసేన, భాజపా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివి గణేష్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ, అయినవిల్లి సత్యబాబు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నియమించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించడమే దాదాపు విజయం ఖాయమైందని పేర్కొన్నారు. ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉండే పేరాబత్తుల రాజశేఖర్కి అన్ని వర్గాల మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో 17 పోలింగ్ స్టేషన్లు, 11,159 మంది పట్టభద్రులు ఓట్లు ఉన్నాయని అన్నారు. కోనసీమలో 95 పోలింగ్ కేంద్రాలు, కోనసీమ జిల్లాలో మొత్తం 64,000 మంది ఓటర్లు ఉన్నారని, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో 456 పోలింగ్ కేంద్రాలు, 3,14,984 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులతో కంపెనీలు తీసుకొస్తున్నాయని చెప్పారు. దాంతో 4,10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని గుర్తు చేశారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. నాడు నారా లోకేష్ యువగలం పాదయాత్రలు యువతకు ఇచ్చిన హామీలు అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేసిందని, త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. సూపర్ 6 పథకాలను కూడా అమలు చేస్తామన్నారు. నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల సిద్ధంగా ఉన్నామని, వచ్చే విద్యా సంవత్సరానికి నూతన ఉద్యోగులు విధులు నిర్వహించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. పూర్తి మద్దతుతో రాజశేఖర్ని గెలిపిస్తాం. జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి పూర్తి మద్దతుతో గెలిపిస్తానని జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చేలా జనసేన పార్టీ శ్రేణులంతా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారికి గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలో 57,000 మెజార్టీతో గెలిపించారో అదే మెజార్టీ మరి ఈరోజు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాబోతూ ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతూ మొదలు బండారు సత్యానందరావు గారు చాలా చక్కగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఎలక్ట్ చేసి, ఓటర్ ఎన్రోల్మెంట్ చేసి, చాలా పకడ్బందీగా మరి ఎన్రోల్ చేసిన తర్వాత సుమారు 11,179 ఓట్లు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఎన్రోల్ అయ్యాయండి. అందులో 11,179 ఓట్లలో సుమారు 80% తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఉన్నటువంటి విద్యావంతులు మరి వారే జాయిన్ అయ్యారు. కాబట్టి నేనైతే చెప్తున్నాను, ఖచ్చితంగా గడిచిన 12-13 ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్పందన. సత్యానందరావు గారి నాయకత్వం మీద మరి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, అట్లాగే మరి జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారు, మరి బీజేపీ మరి సత్యానందరావు గారు, సత్యబాబు గారు, వీరి యొక్క నాయకత్వం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ అభ్యర్థిగా మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని కొత్తపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు సత్యానందరావు గారు, అలాగే బీజేపీ తరపున అయినవిల్లి సత్యబాబు గారు, సత్యానందరావు గారు, జనసేన పార్టీ తరఫున మేము పూర్తి స్థాయిలో ఆ రాజశేఖర్ గారి విజయానికి అయితే కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మీరు చూశారు, రాష్ట్రాన్ని ఒక అధ్వానంగా తయారు చేసి, రాజధాని లేని రాష్ట్రంగా, ఎక్కడ రోడ్లనే కనపడని పరిస్థితుల్లో చాలా దుర్మార్గంగా పాలన అయితే, రాక్షస పాలన అయితే జరిగింది. అయితే అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి చొరవతో తెలుగుదేశం, అటు జనసేన, ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి గత 8 నెలల క్రితం
ఒక అద్భుతమైన విజయం, వార్ వన్ సైడ్ అన్నట్టుగా విజయం సాధించడం. అయితే రాష్ట్రం అయితే ఆర్థికంగా పూర్తి స్థాయిగా దెబ్బతినేసి ఈ రాక్షస వల్ల పాడైపోయిన పరిస్థితుల్లో ఈరోజు అనుభవజ్ఞులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక గాడిలో పెట్టుకుంటూ రోడ్స్ కానీ, అదేవిధంగా ఈరోజు రాజధాని లేని రాష్ట్రాన్ని అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, అలాగే పోలవరం ప్రాజెక్టు అన్నీ ఒక లైన్లో పెట్టుకుంటూ గాడిలో పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఈ ఆర్థిక పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కోటి సరి చేసుకుంటూ ముందుకెళ్ళాల్సిన సమయం తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకేత రాష్ట్రాన ఒక ఫలాలు రావాలంటే కొంత సమయం పట్టే పరిస్థితి ఉంది. విద్యావంతులు, విద్యులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించి మేమంతా మీ వెనకాల ఉన్నాం, మీతోటే ప్రయాణం చేస్తున్నా అనే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా 1వ నెంబర్ గుర్తు మొదటి ప్రాధాన్యత అంటున్నారు. మొదటి ప్రాధాన్యత 1వ నెంబర్ అయింది. ఆ 1వ నెంబర్కే వేసి మీరందరూ సహకరించి మేమంతా మీ అంటాం అండగా ఉంటాం అని చెప్పి మద్దతు తెలియజేయాల్సిందిగా విద్యావంతులందరినీ కోరుతూ ఉన్నాం. గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారికి గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలో 57,000 మెజార్టీతో గెలిపించారో అదే మెజార్టీ మరి ఈరోజు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాబోతూ ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతూ మొదలు బండారు సత్యానందరావు గారు చాలా చక్కగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఎలక్ట్ చేసి ఓటర్ ఎన్రోల్మెంట్ చేసి చాలా పకడ్బందీగా మరి ఎన్రోల్ చేసిన తర్వాత సుమారు 11,179 ఓట్లు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఎన్రోల్ అయ్యాయండి. అందులో 11,179 ఓట్లలో సుమారు 80% తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఉన్నటువంటి విద్యావంతులు మరి వారే జాయిన్ అయ్యారు. కాబట్టి నేనైతే చెప్తున్నాను, ఖచ్చితంగా గడిచిన 12-13 ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్పందన. సత్యానందరావు గారి నాయకత్వం మీద మరి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, అట్లాగే మరి జనసేన ఇన్ఛార్జ్ అయిన శ్రీనివాసరావు గారు, మరి బీజేపీ మరి సత్యానందరావు గారు, సత్యబాబు గారు, వీరి యొక్క నాయకత్వం, ఇవన్నీ కలిపి రేపు రాబోయే ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో కొత్తపేటలో విజయం సాధించబోతా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా మీకు తెలుసు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యువతకి, విద్యావంతులకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారు. అది వరుసగా ఒక్కొక్కటి వర్కౌట్ అవబోతా ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మరి విశాఖపట్నంలో టీసీఎస్ రాబోతా ఉంది. దాంట్లో సుమారు 60-70 వేల ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అది కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా విద్యావంతులు మరి చదువుకున్న విద్యార్థులు కూడా గమనించారు. తప్పనిసరిగా ఎన్డీఏ కూటమికి అపూర్వమైన మెజార్టీతో గెలిపిస్తారని నా ప్రగాఢమైన విశ్వాసం.